ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని చౌటుప్పల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా చౌటుప్పల్ బంగారిగడ్డలోని ప్రాథమిక పాఠశాలలో సమస్యలను విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని చౌటుప్పల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణలో భాగంగా చౌటుప్పల్ బంగారిగడ్డలోని ప్రాథమిక పాఠశాలలో సమస్యలను విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం, త్రాగునీరు, మరుగుదొడ్లు, శుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించినప్పుడే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసి విద్యను అభ్యసించగలరన్నారు. ప్రాథమిక పాఠశాలనందు ఉపాధ్యాయుల కొరత, వంటశాల గది, విద్యార్థులు ఆడుకునే పరికరాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యను బోధించడం జరుగుతుందని, బంగారుగడ్డలో ఉన్న ప్రాథమిక పాఠశాలను 10వ తరగతి వరకు పెంచాలని డిమాండ్ చేశారు. విద్య అనేది ప్రతి పిల్లల హక్కు అని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ద్వారా సమాన విద్యా అవకాశాలు కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, తూర్పునేరి మల్లేశం ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. చౌటుప్పల ప్రైమరీ స్కూల్ నందు, బంగారుగడ్డలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ నందు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఇబ్బందులు, మౌలిక సదుపాయాలు, వాటి మీద ప్రతి ఒక్కరం పార్టీ నుంచి అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాడి సాధించి విద్యార్థులకు అన్ని సమస్యలు పరిష్కారానికై కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుంచి ఈరోజు చౌటుప్పల్లోని బంగారిగడ్డలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను మేము సందర్శించడం జరిగింది. అందులో భాగంగా చౌటుప్పల్లో ఉన్నటువంటి ఈ స్కూల్లో చాలా రోజుల తర్వాత కాంట్రాక్ట్ శాంక్షన్ అయ్యి వంటశాల నిరుపయోగంగా ఉండడం, పై కప్పు వేయకుండా గోడల వరకే అసంపూర్తిగా పూర్తి చేయడం వల్ల ఇబ్బంది ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్ని వసతితో పాటుగా ఇక్కడ భోజనాలకు సరిపోయేటటువంటి పరిస్థితులను కూడా కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ చౌటుప్పల్ తరఫున కోరుతా ఉన్నాం.